నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కర్ణాటకలో జరిగే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలపైన అందరూ దృష్టి ఉంది. ఇప్పటికే సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఫేవర్గా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ బీజేపీకి కొంత ఎదురుగాలైతే ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పదు అనేది మాత్రం విశ్లేషకులు అలాగే సెఫాలజిస్టులు అందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు మొత్తం రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కర్ణాటక మీదుగా ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేశాడో అక్కడ కర్ణాటకను టచ్ చేస్తూ వెళ్ళాడు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనంతరం అది చాలా ప్లస్ పాయింట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. మరోవైపు అక్కడ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ యాడ్ అని కాంగ్రెస్ పార్టీకి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందని అన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. సో మొత్తం మీద కర్ణాటకలో రానున్నటువంటి ఎన్నికల్లో, కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హవానే ఉంటుంది. కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుంది. అక్కడ మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత, అక్కడ బీజేపీ పార్టీ హిందుత్వ విధానాలను కొంత వ్యతిరేకిస్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమంది సర్వే రిపోర్ట్లు సఫాలజిస్టులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తుంది. అక్కడ ప్రధానంగా కర్ణాటకలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ఖచ్చితంగా గౌడ సామాజిక వర్గం, మరోవైపు లింగాయతుల సామాజిక వర్గం, అక్కడ ఈ సామాజిక వర్గమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అవుట్రైట్గా లింగాయత్స్ అయితే మాత్రం అవుట్రైట్గా బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రధాన పోటీగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే అక్కడ గ్రౌండ్ ఉండబోతుంది, బ్యాటిల్ ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో మరోవైపు జేడీఎస్ ఎంత మేరకు అక్కడ పనిచేస్తుంది, జేడీఎస్ కీలకంగా కాబోతుంది. ఇప్పుడు జేడీఎస్ అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని చీల్చే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది. గతంలో బీజేపీ అనుసరించిన విధానం అంటే ఏదైతే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కొంత బీజేపీకి వ్యతిరేకత ఉంది ప్రజల్లో. బీజేపీ అక్కడ బెంగళూరుకు సంబంధించి లేకుంటే కర్ణాటకలో మొత్తం మీద బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయనేది కూడా అనేక సర్వే రిపోర్ట్లు ఇప్పటికే చెప్తున్నాయి. జాతీయ స్థాయి సర్వేలు అలాగే ఉన్నాయి, జాతీయ స్థాయి మీడియా సంస్థలు చేసినటువంటి సర్వేల్లో కూడా ఇదే వెలుగు చూస్తుంది. సో ఇప్పుడు బీజేపీ ప్రధానంగా సౌత్లో పాగా వేయాలని ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ మరోసారి అక్కడ విజయం దిశగానే ఉండబోతుందా, లేకుంటే బీజేపీ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? మరోవైపు కాంగ్రెస్ డీకే శివకుమార్ చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి డీకే శివకుమార్ చాలా అపర చాణక్యతతోటి డీకే శివకుమార్ ఇప్పటికే భారత్ జోడో యాత్రలో చాలా కీలకంగా వ్యవహరించారు. మరోవైపు డీకే శివకుమార్కి చాలా పెద్ద ఎత్తున కర్ణాటక వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. మరోవైపు సిద్ధరామయ్య ఉన్నాడు, మాజీ సీఎంగా ఆయన చేశారు. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు. సో ఇప్పుడు మన ముందు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే రిపోర్ట్ ఉంది. వాళ్ళు దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల పాటు మొత్తం ప్రతి నియోజకవర్గంలో తిరిగి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేశారు. అసలు కర్ణాటక మూడ్ ఏంటి, మూడ్ ఆఫ్ కర్ణాటక ఏ విధంగా ఉందనేది ఆత్మసాక్షి గ్రూప్ చెప్తోంది. ఇప్పుడు మన ముందు ఆత్మసాక్షి గ్రూప్ సర్వే కూడా మన ముందు కర్ణాటక ఎన్నికల్లో ఏం జరగబోతుంది. మూడ్ ఆఫ్ కర్ణాటక 2023 యాజ్ ఆన్ 12/1/2023 ఇది ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చేశారు. ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ టీమ్ వాళ్ళతో కలిసి చేశారు. ఎస్ఏఎస్ గ్రూప్ హైదరాబాద్ హస్ కండక్టెడ్ సర్వే విత్ ఐపీఎస్ఎస్ టీమ్ ఇన్ కర్ణాటక టు నో ద మూడ్ ఆఫ్ ఓటర్స్ ఫ్రమ్ 2011-2022 to 12/1. అంటే ఇది దాదాపుగా నవంబర్ 20 తారీఖు నుంచి జనవరి 12 తారీఖు వరకు చేశారు. ఇది 3 ఫేజులుగా ఈ రిపోర్టు, ఈ సర్వే నిర్వహించారు. ది సర్వే హాస్ టేకెన్ అప్ బై కలెక్టింగ్ ర్యాండమ్ అండ్ స్ట్రాటిఫైడ్ సెలెక్టివ్ శాంపుల్స్ in the ratio of 68:32 respectively. No digital online samples are entertained. ఇది ప్రధానంగా ప్రజల్లో వెళ్ళి ఖచ్చితంగా 3 ఫేజుల్లో దాదాపుగా 68:32 రేషియో ప్రకారం ఖచ్చితంగా సెలెక్టివ్ అండ్ ర్యాండమ్ శాంప్లింగ్ చేశారు. ఈ నేపథ్యంలో శాంప్లింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆత్మసాక్షి గ్రూప్ గతంలో చేసిన సర్వేలన్నీ చూసుకుంటే చాలా యాక్యురేట్గా సర్వే రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. గతంలో ప్రీపోల్ సర్వేలైనా, ఎగ్జిట్ పోల్ అయినా, పోస్ట్ పోల్ అయినా, ఇలా అనేక సర్వేలన్నీ కూడా చాలా దగ్గరగా ఆత్మసాక్షి సర్వేస్ ఉంటాయి. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆత్మసాక్షి గ్రూప్ సర్వే కూడా ఏం చెప్తున్నారనేది చాలా ఉత్కంఠ ఉంది. సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. మరోవైపు ఇక్కడ వీళ్ళు ఈ సర్వేలో ఖచ్చితంగా ఆన్లైన్ కానీ డిజిటల్ శాంప్లింగ్ ఏం చేయలేదు, మొత్తం పర్సనల్ శాంపుల్స్ తీసుకున్నారు. ద శాంపుల్స్ ఆర్ కలెక్టెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఓటర్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆల్ ఓవర్ ద కర్ణాటక. ద శాంపుల్స్ విచ్ ఆర్ టేకన్ బై అవర్ టీమ్ రిప్రజెంట్ ద సోషియో ఎకనామికల్ అండ్ పొలిటికల్ డెమోగ్రఫీ ఆఫ్ కర్ణాటక ఫ్రమ్ ఆల్ ద 6 regions విచ్ అన్ యావరేజ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ 1:2.5 ఓన్లీ. సో ఇక్కడ వీళ్ళు మొత్తం 6 ప్రధాన ప్రాంతాలుగా చెప్పుకున్నటువంటి కర్ణాటకలో వీళ్ళు మొత్తం సర్వే చేశారు. సోషియో ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఈ డెమోగ్రఫీ ప్రకారం, ఈ కండిషన్స్ ప్రకారం సర్వే చేశారు. మొత్తం 6 రీజన్స్లో చేశారు. ఓన్లీ ఎర్రర్ మార్జిన్ మాత్రం కేవలం 1 నుంచి 2.5% చెప్తున్నారు. ప్రధాన అంశాలు ఏవేవి ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయనేది మెయిన్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ ప్లే ప్రామినెంట్ రోల్ ఇన్ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్. ప్రధానంగా ఫ్యాక్టర్స్ ఏంటంటే నెంబర్ 1 ఫ్యాక్టర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తున్నారు. నెంబర్ 2 ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్, రైజింగ్ ఆఫ్ ఫార్మ్స్ డెబిట్స్ అండ్ ఎంఎస్పీ ఫర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించి రైతులు ప్రధానంగా దేశంలో రైతులే దేశానికి వెన్నెముక రైతులు కాబట్టి ఆ రైతులకు సంబంధించి ఎంఎస్పీ గిట్టుబాటు ధర అయినా లేకుంటే ఇతరత్ర
రైతులకు సంబంధించిన సమస్యలే ప్రధానంగా భూమిక పోషించనున్నాయి అనేది. తర్వాత మూడో ప్రధాన అంశం అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత హైయెస్ట్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్ గవర్నమెంట్ వర్క్స్. ఇదొక పెద్ద అవినీతి అనేది బీజేపీకి అవినీతి కొంచెం దూరంగా ఉన్నప్పుడు కూడా కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున అవినీతి ఉంది. ఈ అవినీతి మొత్తం ప్రధానంగా కాబోతుంది, ఎన్నికల్లో అవినీతి ప్రధాన అంశంగా కాబోతోంది. మరోవైపు హైక్ ఆఫ్ ప్రైజెస్ సచ్ యాస్ గ్యాస్, డీజిల్, పెట్రోల్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్. ఇది చాలా పెద్ద ఎత్తున రేపు కర్ణాటకనే కాదు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశం కాబోతుంది. ఇప్పటికే ప్రియాంక లేకుంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500గా గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కూడా ఎన్నికల ఎజెండాగా తీసుకెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు నిత్యావసరాలు అలాగే గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఏదైతే ఉందో అది దేశాన్ని కుదిపేసే అంశంగా ఉంది. ఇప్పటికే సామాన్యుడు చితికలు పడుతున్నాడు ఈ రేట్లకు సంబంధించి. ఆ రేట్లు ఇప్పటికే మోడీ హయాంలో మొత్తం ఎవరికి తెలియకుండానే రోజువారీ పెట్రోల్ ధరలాగా రోజువారీ ధరలు పేరుతోటి ఏ రోజు ఎంత ధర ఉందనేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రీతిలో అది పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. కాబట్టి అసలు చాలా ఘోరాతి ఘోరంగా ఏదైతే గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సామాన్యుని చితికెల పడుతున్నాడని చెప్పుకోవాలి. మరోవైపు ల్యాక్ ఆఫ్ మెడికల్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ కర్ణాటకలో కొంచెం రూరల్ ఏరియాస్ కానీ లేకుంటే కొంచెం ప్రధాన నగరాలు వదిలిపెడితే ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ మెడికల్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రధానంగా సమస్యగా ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్, ల్యాండ్ మాఫియా. రియల్ ఎస్టేట్ పేరుతో బెంగళూరులో మొత్తం ల్యాండ్ మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు ఏ విధంగా పెరిగాయో అదేవిధంగా బెంగళూరులో కూడా పెరిగినప్పటికీ కూడా అక్కడ ల్యాండ్ మాఫియా లేకుంటే ఈ బ్రోకర్ వ్యవస్థ లేకుంటే బ్రోకర్లు ఎక్కువ ఉంటారు, ల్యాండ్ మాఫియా ఎక్కువ ఉంది. మరోవైపు రాయలసీమ కొంచెం బెంగళూరు లేకుంటే కర్ణాటక పరిసర ప్రాంతాల దగ్గర ఉంటుంది కాబట్టి రాయలసీమ పబ్లిక్ అందరూ కూడా అక్కడ వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అది ల్యాండ్ మాఫియాగా చెప్తున్నారు. ల్యాండ్ మాఫియా పెరిగింది కర్ణాటకలో అనేది కూడా అది కూడా ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. తర్వాత కమ్యూనల్ డిఫరెన్స్ ఇన్ రిలీజన్, సమ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీస్. ఇది కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లే బీజేపీకి కమ్యూనల్ గొడవలు క్రియేట్ చేయడం, ఇలా గతంలో కూడా అనేక కమ్యూనల్ ఇష్యూస్ వచ్చినాయి బెంగళూరులో, కర్ణాటకలో కానీ. సో ఇప్పుడు అదే పెద్ద ఎత్తున ఎలక్షన్స్లో పోషిస్తుంది అనేది. మరోవైపు పోచింగ్ అండ్ పర్చేసింగ్ ఆఫ్ ఎమ్మెల్యే బై బీజేపీ టు ఫార్మ్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక. గతంలో ఎన్ని సీట్లు బీజేపీ గెలిచాయి, ఎట్లా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా గతంలో అంశం కుదిపినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా మరోసారి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఆ అంశం ప్రధాన అంశంగా ఉండే అవకాశమే కనిపిస్తుంది. మరోవైపు పిఎస్ఐ స్కామ్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. అది కూడా ఈ బీజేపీకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఎన్నికల్లో ప్రధాన అంశంగా చెప్తున్నారు. తర్వాత 40% కమిషన్ బై ద కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అండ్ డిలీటింగ్ ఆఫ్ ఓటర్ లిస్ట్. ఈ ఓటర్ లిస్ట్లో తారుమారు చేశారు, అది కూడా ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది. మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ డిస్ట్రిక్ట్ ఇష్యూ, ఏదైతే ఈ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్కి సంబంధించిన వివాదం ఉందో ఆ వివాదం ఇప్పటికి కూడా ఇంకా చెలరేగుతుంది. గతంలో చాలా ఏళ్ళుగా ఉన్న ఆ సమస్య, అది అపరిష్కృతంగా ఉంది కాబట్టి అది కూడా ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది. కావేరీ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్స్. ఇది చాలా పెద్ద ఎత్తున కుదుపుతోంది. గతంలో కర్ణాటకలో పెద్ద ఎత్తున కర్ణాటక తమిళనాడుకు సంబంధించి వివాదాలు అయినాయి, బంధులు అయినాయి, రాస్తారోకోలు, గొడవలు అనేక ఇష్యూస్ అయినప్పటికీ కూడా కావేరీ రివర్ వాటాలు తేలకుండా తమిళనాడు కర్ణాటక మధ్య ఇప్పటికి కూడా బర్నింగ్ ఇష్యూగానే ఉంది. అది కూడా ఈ ఎన్నికల నాటికి పెద్ద ఎజెండా కాబోతుంది. వచ్చే పొలిటికల్గా వాళ్ళు ఖచ్చితంగా హామీలు ఇస్తేనే ఖచ్చితంగా ఓటర్లు ఓటేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కర్ణాటకలో కొంత ప్రాంతీయ భావం ఎక్కువ ఉంటుంది అక్కడ ప్రజల్లో. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కావేరీ వాటర్ సమస్య అనేది పెద్ద ఎత్తున ప్రధాన సమస్య, లేకుంటే అది కీలకంగా భూమిక పోషించే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్స్ 14 ఫ్యాక్టర్స్ ఈ ఎన్నికలను ప్రభావితం చేయబోతుంటే మొత్తం చూసుకోవచ్చు 14 అంశాలు. ఈ 14 ఖచ్చితంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తుంది అనేది ఆత్మసాక్షి రిపోర్ట్ యొక్క సంచలన విషయాలు ఇవన్నీ కూడా. సో మరోవైపు ఏ పార్టీకి ఎంత వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 యాజ్ పర్ ఎస్ఏ సర్వే. ఈ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉంది. ఇక్కడ ప్రధానంగా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ఈ మూడింటి మధ్య ప్రధానంగా త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి కేవలం 34% ఓట్ షేర్ మాత్రమే చూపిస్తున్నారు. మరోవైపు బీజేపీకి 34% ఓట్ షేర్ మాత్రమే చూపిస్తున్నారు. కాంగ్రెస్కి 40% ఓట్ షేర్ చూపిస్తున్నారు. జేడీఎస్కి కేవలం 17% మాత్రమే ఉంది. అదర్ 6%. అలాగే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 3%. ఇక్కడ ఏ ఎన్నికల్లో అయినా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 3% అది జేడీఎస్కి టర్న్ అవుతుందా, కాంగ్రెస్కి యాడ్ అవుతుందా, బీజేపీకి యాడ్ అవుతుందా అనేది కూడా ఒక పెద్ద
సవాల్గా ఉంటుంది. సో అది చాలా కీలకంగా మారబోతుంది. 3% ఏ పార్టీకి యాడ్ అవుతుంది, లేకుంటే ఆ 3% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ స్ప్లిట్ అయ్యి డిఫరెంట్ పార్టీస్కి వెళ్తున్నది కూడా ఒక ప్రధాన అంశం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే 40% ఉంది కాబట్టి ఓట్ షేర్. ఇప్పుడు ప్రధానంగా ఎన్ని సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రధానంగా చర్చ ఉంది. మరోవైపు బీజేపీకి కేవలం 34% మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో జేడీఎస్ పాత్ర కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయడానికి అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి, తర్వాత ఎంత మేర డబ్బులు ఖర్చు పెట్టి, లేకుంటే క్యాంప్ రాజకీయాలు తెరలేపారు అప్పట్లో. సో ఇప్పుడు ఆ క్యాంప్ రాజకీయాలు మరోసారి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జేడీఎస్ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, కేసీఆర్ చరిష్మా, ఎందుకంటే బెంగళూరులో చాలామంది సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ హవా, లేకుంటే కేసీఆర్ చేసినటువంటి తెలంగాణ మోడల్ని మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తానంటూ కేసీఆర్ చెప్తున్నాడు కాబట్టి బీఆర్ఎస్కి బీజేపీకి ప్రత్యామ్నాయంగానే బీజేపీ దేశవ్యాప్తంగా ఎదుగుతోందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ జేడీఎస్ కలిసి ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు జేడీఎస్కి ఎంత మేర ప్రభావం ఉండే అవకాశం ఉందనేది కూడా పెద్ద చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు జేడీఎస్ ఓట్లు చాలా కీలకంగా మారిపోతుంది. జేడీఎస్ ఎన్ని సీట్లు గెలిచినా ఆ జేడీఎస్ఏ చాలా కీలకంగా కీ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. జేడీఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా, లేకుంటే కంప్లీట్గా ఫుల్ మెజారిటీ వస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. ఆ రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చర్చిస్తున్నారు. సో ఇప్పుడు జేడీఎస్ అనేది చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా తేడా ఏం లేదు. బీజేపీకి 34, కాంగ్రెస్కి 40% అంటే కేవలం 6% మాత్రమే ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. ఆ 6% ఓట్ షేర్ కనుక ఎటుంటుంది అనేది కూడా ఒక పెద్ద మార్జిన్ లేదు. కాంగ్రెస్కి బీజేపీకి 6% మాత్రమే ఉంది. ఇప్పుడు జేడీఎస్ 17% ఉంటుంది కాబట్టి ఎన్ని సీట్లు గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మద్దతుతోనే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్లే అవకాశమే కనిపిస్తోంది. సో మరోవైపు కంపారిజన్ ఆఫ్ ఓట్ షేర్ చూసుకుంటే 2018కి 2023కి వీళ్ళు కంపారిజన్ ఇచ్చారు. ఇక్కడ బీజేపీకి గతంలో 36.35% ఓట్ షేర్గా చెప్తున్నారు. 2018 ఎన్నికల్లో కేవలం 36.35% వాళ్ళు బీజేపీకి ఓట్ షేర్ చెప్తున్నారు. కాంగ్రెస్కి 38.14%గా చెప్తారు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా 2018 ఎన్నికల్లో కేవలం 2% మాత్రమే తేడా కనిపిస్తోంది బీజేపీకి కాంగ్రెస్కి మధ్య. మరోవైపు జేడీఎస్కి 18% ఉంది. అయితే ఇప్పుడు 2018కి 2023కి ఒకసారి కనుక మనం పోల్చుకొని చూసుకుంటే ఇక్కడ బీజేపీకి 34%గా చెప్తున్నారు, కాంగ్రెస్కి 40%గా చెప్తున్నారు, జేడీఎస్కి 17%గా చెప్తున్నారు. అంటే ఇక్కడ 2018కి 2023కి ఎవరి శాతం ఓట్ షేర్ పెరిగింది, ఎవరి ఓట్ షేర్ తగ్గింది అని చూసుకుంటే గతంలో బీజేపీకి 36.35% ఉంటే ఇక్కడ కేవలం 34% వస్తుంది. అంటే -2% ఓట్ షేరు బీజేపీకి ఉంది. అంటే 2% ఓట్ షేర్ బీజేపీకి తగ్గుతోంది. ఇక్కడ కాంగ్రెస్కి 38%, 14% అప్పట్లో 2018లో ఓట్ షేర్ వచ్చి ఉంటే ఇప్పుడు అది 14%గా ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి 2% పెరిగింది. 2% కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ పెరిగింది. మరోవైపు జేడీఎస్కి 18.30 ఓట్ షేర్ ఉంటే ఇక్కడ 2023లో వచ్చేసరికి ఇది ఇంకా స్పెక్యులేషన్స్ అనుకోవడానికి ఇది చాలా యాక్యురేట్ సర్వే కానీ చూడొచ్చు. ఎందుకంటే ఆత్మసాక్షి సర్వేకి గతంలో ట్రాక్ రికార్డ్ కనుక తీసుకుంటే చాలా యాక్యురేట్గా సర్వే రిపోర్ట్లు అందించినటువంటి చరిత్ర ఆత్మసాక్షికి ఉంది. గతంలో అనేక రాష్ట్రాలు చేసిన సర్వేలన్నీ కూడా, ఈవెన్ మొన్న గుజరాత్లో ఇచ్చినటువంటి సర్వే కూడా చాలా వరకు యాక్యురేట్గా, చాలా వరకు పర్ఫెక్ట్గా ఇచ్చారు. కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ ఇప్పటివరకు ఉన్న 12 జనవరి వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ 3 ఉంది. ఇదే మూడు కంటిన్యూ అవుతుందా, లేకుంటే ఈ 3 ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతుందా, లేకుంటే బీజేపీ ఏమన్నా కొత్త ఎత్తుగడలతోటి ముందుకెళ్ళి కర్ణాటకలో కొంత పబ్లిక్ మనసులను గెలుచుకొని అక్కడ ఏమన్నా తారుమారు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వంలో బీజేపీ ఉంది, సెంట్రల్లో స్టేట్లో డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎప్పటికీ బీజేపీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో అనేక సభల్లో వచ్చినప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తోటి అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల నిజంగానే కర్ణాటకలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది కూడా ప్రజలు అంచనా వేసుకుంటారు. సో ఆ అంచనా ప్రకారమే ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది బీజేపీకి యాడ్ అవుతుందా లేకుంటే కాంగ్రెస్కి యాడ్ అవుతుందా? ఎందుకంటే ఇంకా ఎన్నికల నాటికి ఇంకా 3-4 నెలలు సమయం ఉంది కాబట్టి, ఎందుకంటే ఏప్రిల్ మేలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది కర్ణాటకలో. ఖచ్చితంగా ఈ 3 నెలల్లో మొత్తం గేమ్ చేంజ్ అవుతుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీయే ఇదే సర్వే కంటిన్యూ అవుతుందా, ఇదే 3 ప్రజలు కంటిన్యూ అవుతుందా, లేకుంటే ప్రజల 3 ఏమన్నా మారే అవకాశం ఉందా, రాజకీయ పార్టీలు ఏ ఎత్తుగడలు వేస్తాయనేది కూడా కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా జేడీఎస్ కూడా 2%, దాదాపుగా 1.3% ఓట్ షేర్ తగ్గింది, కాంగ్రెస్కి పెరిగింది 2%, బీజేపీకి 2% తగ్గింది. ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకుంటే కేవలం 1-2% మార్జిన్ తోటే మొత్తం గేమ్ చేంజర్గా చెప్తుంది కర్ణాటక ఎలక్షన్స్ అన్నీ కూడా. తర్వాత ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ కర్ణాటక యాజ్ ఆన్ 12/1. ఇక్కడ చూసుకుంటే మనం ఎమ్మెల్యే సీట్ వైజ్గా మొత్తం టోటల్ ఓట్స్ కర్ణాటక అసెంబ్లీకి సంబంధించిన మొత్తం
మొత్తం సీట్లు కనుక చూసుకుంటే 224 మొత్తం సీట్లు ఉంటే ఇక్కడ బెంగళూరు అర్బన్ సంబంధించి 28 సీట్లు, ఓల్డ్ మైసూర్ 66, ముంబై కర్ణాటక 44, కోస్టల్ కర్ణాటక 19, హైదరాబాద్ కర్ణాటక 40, సెంట్రల్ కర్ణాటక 27, ఇట్లా 6 రీజియన్లుగా మొత్తం 224 టోటల్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కేవలం మొత్తం 113 పైగా సీట్లు సాధిస్తేనే మ్యాజిక్ ఫిగర్ కర్ణాటకలో వస్తుంది. సో ఇప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ దిశగా ఏ పార్టీ ఉంది అనేది ఒకసారి చూద్దాం. బీజేపీ బెంగళూరు అర్బన్లో 9 నుంచి 10% గెలిచే సీట్లు అని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ 13 నుంచి 14, జేడీఎస్ 1 నుంచి 2 సీట్లు, అదర్స్ 1. కీన్ కంటెస్టెంట్ ఈ మొత్తం ఈ 28 సీట్లలో ప్రధాన కంటెస్టెంట్ మాత్రం 2 సీట్లు అని చెప్తున్నారు. మరోవైపు ఓల్డ్ మైసూర్ రీజియన్కి వస్తే కనుక ఇక్కడ 66 సీట్లు ఉంటే అందులో బీజేపీ 10 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ 24 నుంచి 25 సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ జేడీఎస్ 21 నుంచి 22% అంటున్నారు. ఇక్కడ అదర్స్కి పెద్దగా ఏం లేదు. మరోవైపు ప్రధాన కంటెస్టెంట్ అంటే ప్రధాన పోటీ ఉండేది కేవలం 2 సీట్ల మధ్య. రిమైనింగ్ సీట్స్ అన్ని కూడా వన్ సైడ్గా ఓటింగ్ జరిగే అవకాశమే కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ముంబై కర్ణాటక తీసుకుంటే అక్కడ మొత్తం 44 సీట్లు ఉంటే అందులో 14 నుంచి 16 బీజేపీ కైవసం చేసుకుంటుంది అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ 27 నుంచి 28, జేడీఎస్ 1 నుంచి 2, అదర్స్ 1, కీన్ కంటెస్టెంట్ 2. తర్వాత కోస్టల్ కర్ణాటక రీజియన్ తీసుకుంటే 19 సీట్లకు గాను బీజేపీ 12 నుంచి 13, కాంగ్రెస్ 7 నుంచి 8, ఇక్కడ కీన్ కంటెస్టెంట్ 1. తర్వాత హైదరాబాద్ కర్ణాటక తీసుకుంటే మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ 12 నుంచి 14, కాంగ్రెస్ 21 నుంచి 22, జేడీఎస్ 1 నుంచి 3 స్థానాలు, అదర్స్ ఇక్కడ అదర్స్ ప్రాబల్యం ఎక్కువ ఉంది, అదర్స్ 3 స్థానాలు ఇచ్చారు. మరోవైపు కీన్ కంటెస్టెంట్ 2 స్థానాలుగా చెప్పారు. తర్వాత సెంట్రల్ కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ 27 సీట్లు ఉంటాయి. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ కేవలం 8 నుంచి 9 సీట్లు, కాంగ్రెస్ 16 నుంచి 17 సీట్లు, జేడీఎస్ 1 సీటు, అదర్స్ 2, కీన్ కంటెస్టెంట్ 1. ఇక్కడ మొత్తం ఈ ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా బీజేపీ పార్టీ ఏ రీజన్స్లో వీక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ రీజన్స్లో వీక్ ఉంది అనేది చూసుకుంటే వాళ్ళు కూడా ఈ సర్వే ఆధారంగా ఖచ్చితంగా ఆ పార్టీలు కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళ మైనస్ ఉందో, ఎక్కడెక్కడైతే వాళ్ళ పెద్ద ప్రాబల్యం లేదనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ రీజన్ల మీద అయితే ఆ పార్టీ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరమే కనిపిస్తుంది. జేడీఎస్ అయితే పెద్ద ఆశించిన మేర ఏ దాంట్లో కూడా లేదు. కేవలం ఓల్డ్ మైసూర్లోనే జేడీఎస్కి కొంత ఆధిక్యత కనిపిస్తుంది. అక్కడ కేవలం 21 నుంచి 22 సీట్లు మాత్రమే జేడీఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 66 సీట్లకు కానీ ఓల్డ్ మైసూర్లో ఇక్కడ జేడీఎస్ ఒకటే కొంచెం ప్రాబల్యం చూపిస్తుంది. 21 నుంచి 22 సీట్లు వస్తున్నాయి. మిగతా అంతా ఇప్పుడు బెంగళూరు అర్బన్ చూసుకుంటే అర్బన్లో ఎప్పటికి కూడా బీజేపీకి చాలా పట్టు ఉంటుంది. అర్బన్ రీజన్స్లో అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కేవలం కర్ణాటకనే కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అర్బన్ ఏరియా ఓటింగ్ చాలా కీలకంగా ఉంటుంది. బీజేపీకి కొంత రూరల్ ఓటింగ్ తక్కువ, రూరల్ పబ్లిక్ ఓటింగ్ కూడా కొంత బీజేపీ పెద్దగా సానుకూలంగా ఉండదు. కేవలం అర్బన్ ఓటింగ్ మీదే డెసిషన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అర్బన్ ఓటింగే బీజేపీకి గెలుపు పగ్గాలు చేకూరుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ అర్బన్ ఓటింగు, అర్బన్ సీట్లు బీజేపీకి తగ్గటం చూస్తుంటే కొంత ఇది చాలా సెట్ బ్యాక్గా కనిపిస్తుంది. బీజేపీ కేవలం 9 నుంచి 10 సీట్లు మాత్రమే బీజేపీకి అక్కడ బెంగళూరు అర్బన్లో వచ్చినాయి అంటే, మరోవైపు కాంగ్రెస్ అక్కడ పుంజుకుంది 13 నుంచి 14 సీట్లు అంటే మాత్రం ఇది కొంత బీజేపీ వాళ్ళు కొంచెం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బెంగళూరు అర్బన్ మీద బీజేపీ ఫోకస్ చేయాల్సిన పాయింట్గా కనిపిస్తుంది. మరోవైపు ఓల్డ్ మైసూర్లో కూడా బీజేపీకి సేమ్ పరిస్థితి, 10 నుంచి 14 సీట్లకే అది పరిమితమైంది. 24 నుంచి 25 సీట్లు ఓల్డ్ మైసూర్లో ఉంది. ఇక్కడ ఓవరాల్గా మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కోస్టల్ కర్ణాటక మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 19 సీట్లకు గాను కేవలం 7 సీట్లకే పరిమితం అవుతుంది కాంగ్రెస్. 12 నుంచి 13 సీట్లు బీజేపీకి ఇక్కడ వస్తుంది. సో ఖచ్చితంగా బీజేపీకి ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, కర్ణాటకలో కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి. సెంట్రల్ కర్ణాటకలో కూడా బీజేపీ చాలా వీక్గా కనిపిస్తుంది. 9 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ 16 నుంచి 17 సీట్లకు పరిమితమైంది. సో మొత్తం మీద బెంగళూరు అర్బన్, ఓల్డ్ మైసూరు, సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ కొంత పుంజుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 3 నెలల్లో ఏంటి పబ్లిక్ మూడ్ ఏ విధంగా మారుతుంది, ఎట్లా గేమ్ చేంజ్ అవుతుంది, కర్ణాటక బ్యాటిల్ ఎట్లా ఉండబోతున్నది మాత్రం కొంత చర్చ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా బెంగళూరు అర్బన్, ఓల్డ్ మైసూరు, సెంట్రల్ కర్ణాటక రీజన్స్ మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందాక చెప్పినట్టుగా బెంగళూరు అర్బన్ మీద కొంత ఫోకస్ చేయాలి. మేజర్గా కోస్టల్ కర్ణాటక చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. సెంట్రల్ కర్ణాటక కూడా చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ అన్నింటిలో కూడా చెప్పుకోదగ్గ సీట్లే కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో మొత్తం మీద ఓవరాల్గా సీట్ల విషయానికి వస్తే అన్ని 6 రీజన్లో కలిపి టోటల్ సీట్ 224 అయితే బీజేపీకి వచ్చే సీట్స్ 65 నుంచి 76 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితం అవుతుంది. కేవలం మొత్తం ఓవరాల్గా కర్ణాటక అంతటి మీద కూడా బీజేపీకి 65 నుంచి 76,
కాంగ్రెస్కి 108 నుంచి 114, జేడీఎస్కి 24 నుంచి 30, అదర్స్ 7, మొత్తం అన్నిటి మీద ఓవరాల్గా గట్టి పోటీ కీన్ కంటెస్ట్ ఉన్నది మాత్రం 10 సీట్ల వరకే ఉంది. మిగతావన్నీ కూడా వార్ వన్ సైడ్గా ఉండే అవకాశమే కనిపిస్తుంది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వార్ అయితే వన్ సైడ్గా ఉంటుంది. గట్టి పోటీ కీన్ కంటెస్టెంట్ కేవలం 10 సీట్లు మాత్రమే పరిమితం అయ్యే అవకాశమే కనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం 224 సీట్లకు గాను బీజేపీ 65 నుంచి 76 స్థానాలు, కాంగ్రెస్ 108 నుంచి 114 స్థానాలు, జేడీఎస్ 24 నుంచి 30 స్థానాలు. ఈ ఓట్ షేరు లేకుంటే ఈ సీట్లు కనుక ఈ సర్వేలో ప్రకారం ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ కంటిన్యూ అయితే అది కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని సర్వే రిపోర్ట్లు కాంగ్రెస్ పార్టీకే పెరుగుతున్నాయి, లేకుంటే కాంగ్రెస్ పార్టీకే కొంత సర్వే రిపోర్ట్లు సపోర్ట్గా ఉన్నాయి అని పబ్లిక్లో మూడ్ వచ్చి ఒక కాంగ్రెస్ పార్టీకి వేవ్ క్రియేట్ అయితే ఖచ్చితంగా డీకే శివకుమార్ స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే కర్ణాటకలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార స్థాపన దిశగానే ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక రాష్ట్రం కైవసం చేసుకుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటక కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలోకి పడే అవకాశమే కనిపిస్తుంది యాజ్ పర్ దిస్ సర్వే అండ్ ఇప్పుడున్నటువంటి ప్రజల మూడు చూస్తుంటే. సో ఆ ప్రజల మూడు ఒక వేవ్ లాగా క్రియేట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే దిశగానే అడుగులు వేస్తుందా కర్ణాటకలో, లేకుంటే ఆ వేవ్కి బ్రేక్ వేసేలాగా కొత్త ఎత్తుగడలతోటి బీజేపీ ఏమన్నా ముందుకు వెళ్తుందా అనేది చూడాలి. ఇక 3 నెలలు 4 నెలలు టైం ఉంది కాబట్టి ఇప్పటివరకు ఉన్న ప్రజల మూడు ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా 224 సీట్లకు గాను 65 నుంచి 76 బీజేపీ, 108 నుంచి 114 కాంగ్రెస్, అలాగే జేడీఎస్ 24 నుంచి 30 సీట్లకు పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అబ్జర్వేషన్స్ ఏంటి, ఎన్నికల్లో లోటుపాట్లు ఏంటి, అబ్జర్వేషన్స్ ఏమున్నాయని సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్పారు. ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ కలిసి వచ్చే అంశాలు ఏంటి, బీజేపీకి మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, కాంగ్రెస్కి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని చూస్తే స్ట్రాంగ్ లీడర్షిప్ ఆఫ్ డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య ఫర్ కాంగ్రెస్. ఇక్కడ ప్రధానంగా 2 పిల్లర్లాగా కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డారు. ఒకరు డీకే శివకుమార్, మరోవైపు సిద్ధరామయ్య గతంలో ఆయన బీసీ సంఘం లీడర్గా పనిచేశారు జాతీయ స్థాయిలో, మరోవైపు ఆయన సీఎంగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. డీకే శివకుమార్ కూడా పీసీసీగా చాలా గట్టిగా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో గద్దెనెక్కించేందుకు డీకే శివకుమార్ క్రెడిట్ చాలా ఇవ్వాల్సిన అవసరం అయింది ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే. తర్వాత ద మ్యాన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓపెనింగ్ ద సౌత్ గేట్స్ టు ద బీజేపీ వాజ్ బిఎస్ యడ్యూరప్ప, హూ వాజ్ లేటర్ షోడ్ అవుట్ ఆఫ్ ద సీఎంస్ చైర్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ పార్టీ స్ట్రైఫ్. ఇక్కడ బీజేపీకి పెద్ద సెట్ బ్యాక్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే బీజేపీ సౌత్లో పాగా వేయాలని ఒక పెద్ద ఎత్తుగడతోటి సౌత్లో ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసి బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా యడ్యూరప్ప వల్లే కేవలం అధికారం కైవసం చేసుకుంది బీజేపీ. అలాంటి యడ్యూరప్పని పక్కకు తోసి సీఎం సీట్ని తప్పించి వేరే ఇంకో అతనికి సీఎం సీట్ ఇవ్వడం, అది కేవలం ఇంటర్నల్ పాలిటిక్స్కి యడ్యూరప్పని బలి చేయడం మీద పబ్లిక్ అని లేకుంటే ఆ పార్టీ ఇంటర్నల్గా ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదే ఇప్పుడు బీజేపీకి సెట్ బ్యాంక్ అయ్యే అవకాశం ఉంది, అదే ఇప్పుడు బీజేపీకి మైనస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో బిఎస్వై ఈజ్ ఎ మాస్ లీడర్ అండ్ మ్యాక్సిమం సపోర్ట్ ఫ్రమ్ లింగాయత్ కమ్యూనిటీ అండ్ ఫ్రమ్ యూత్, బట్ మిస్టర్ బసవరాజ్ బొమ్మయ్య సీఎం ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్ అండ్ నాట్ హ్యావింగ్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ లింగాయత్ కమ్యూనిటీ అండ్ ఫెయిల్ టు స్టాప్ ద గ్రూప్ పాలిటిక్స్ ఇన్ బీజేపీ. ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు, కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎక్కువ ఓట్లు లింగాయతులకు ఉంటాయి. లింగాయత్ సామాజిక వర్గం చాలా పెద్ద ఎత్తున ఎక్కువ ఓట్స్ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అక్కడ కీలకంగా పోషించే ఓట్లు కూడా లింగాయత్ సామాజిక వర్గంవే ఉంటాయి. అలాంటిది ఇక్కడ యడ్యూరప్ప గతంలో ఆయన సేమ్ కమ్యూనిటీ చెందినతను, లింగాయట్ కమ్యూనిటీ చెందినతను కాబట్టి అప్పుడు ఆ ఓట్స్ అన్నీ కూడా బీజేపీకి యాడ్ అయినాయి కాబట్టి కొంత గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు బసవరాజ్ బొమ్మయ్య ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. మరోవైపు లింగాయట్ కమ్యూనిటీ ఎంత మేర బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. మరోవైపు ఈయన బసవరాజ్ బొమ్మయ్య మాస్ లీడర్ కూడా కాదు. మరోవైపు అంతర్గత కుమ్ములాట్లకి అంతర్గత పోరుకు కూడా ఈయనేమి ఫుల్ స్టాప్ పెట్టలేకపోయాడు బీజేపీలో అనేది మాత్రం వాస్తవం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి జరుగుతున్నటువంటి రాజకీయాలు లేకుంటే బీజేపీకి లింగాయట్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా నెగిటివ్ అయ్యి ఖచ్చితంగా బీజేపీకి ఓట్ షేర్ తగ్గే వాటిలో ఇది చాలా కీలకంగా కనిపిస్తుంది. సో ఇదే మేజర్ సెట్ బ్యాక్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెస్ మ్యాక్సిమం సపోర్ట్ ఫ్రమ్ కురుబా, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అండ్ బీసీ కమ్యూనిటీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా కురుబ కమ్యూనిటీ కూడా కొంచెం అత్యధిక శాతం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అండ్ ఓబీసీ కమ్యూనిటీ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఒక్కలింగ కమ్యూనిటీ ఓట్ ఈస్ డివైడెడ్ అమాంగ్ జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ అండ్ అదర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 50:30:10:2. సో ఇక్కడ కూడా ఒక్కలింగ కమ్యూనిటీ అనే కమ్యూనిటీలో కూడా ఖచ్చితంగా ఓట్ శాతం అన్ని పార్టీలకి డివైడ్ అయితే ఖచ్చితంగా అందులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది, జేడీఎస్కి ఎక్కువ ఉంది. జేడీఎస్కి 50% ఉంది, కాంగ్రెస్కి 38%,
బీజేపీకి 10% మాత్రమే ఉంది, 2% ఇతరులు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈ సామాజిక ఈక్వేషన్స్లో కూడా కాంగ్రెస్కే కొంత కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. కొంత బీజేపీ అయితే మాత్రం కొంత వాళ్ళు ఇంకొంచెం స్ట్రాటజీస్ తోటి కొంచెం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నోట్ ద న్యూ పార్టీ ఫార్మ్డ్ బై శ్రీ గాలి జనార్దన్ రెడ్డి బై ద నేమ్ ఆఫ్ కళ్యాణ రాజ్య ప్రగతి Paksha will contest in elections. This party will be the deciding factor in number of MLA seats in Koppal, Gangavati, Ballari, Kolar, Davangere, Raichur districts, and there is a chance for this party to win or deciding factor in 9 to 10 MLA seats in the above districts in 2023. సో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గతంలో నుంచి కూడా బీజేపీతో చాలా క్లోజ్గా ఉండేవాడు. అతను ఇప్పుడు సపరేట్గా పార్టీ వ్యవస్థ అంటే సపరేట్గా పార్టీ స్థాపించారు కాబట్టి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ, ఖచ్చితంగా ఆ పార్టీ 2023లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆ గాలి జనార్దన్ రెడ్డి చాలా బలం నేతగా బళ్ళారి ఇతరత్ర జిల్లాలన్నింటినీ కూడా బలమైన నేతగా గాలి జనార్దన్ ఉన్నాడు. ఆయన దగ్గర పుష్కలంగా డబ్బు కూడా ఉంది. ఆయన ఓబులాపురం మైనింగ్ కేసులో కూడా చాలా కీలకంగా వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు అక్కడ సంబంధించినటువంటి ఏదైతే కొప్పల్, గంగావతి, బళ్ళారి, కోలార్, దావన్గిరి, రాయచూరు జిల్లాల్లో ఈయన ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన 9 నుంచి 11 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి ఏర్పాటు చేయ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయనే చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేలే చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళ సపోర్ట్తోనే ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రెండో నోట్ ఏం చెప్తారు, ఇఫ్ జేడీఎస్ అండ్ బీఆర్ఎస్ విల్ కంటెస్ట్ ఎలక్షన్స్ విత్ అలియన్స్, దిస్ అలియన్స్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు విన్ ఇన్ ఓల్డ్ మైసూర్ రీజన్ అండ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక, దట్ ఈస్ గుల్బర్గా, యాదగిరి, బీదర్ డిస్ట్రిక్ట్. ఇన్ కేస్ ఆఫ్ జేడీఎస్, బీఆర్ఎస్ విల్ బి ఎక్స్పెక్టెడ్ విన్ 32 to 37 ఎమ్మెల్యే సీట్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ జేడీఎస్ కలిసి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే కర్ణాటకకు ఆంధ్ర రీజన్ ఏదైతే కొంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా దాదాపుగా 32 నుంచి 37 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తే. తర్వాత ఇఫ్ ఏఎంఐఎం విల్ కంటెస్ట్ ద నెంబర్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ఎమ్మెల్యే సీట్స్, ద రిజల్ట్ విల్ బి మే చేంజ్ అప్ టు 6 to 7 సీట్స్ ఇన్ 2024 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ఇక్కడ ఎంఐఎం ప్రాబల్యం కూడా ఉండే అవకాశం ఉంది. ముస్లిమ్స్ కమ్యూనిటీ ఎక్కడైతే డామినేటెడ్గా ఉంటారో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా 6 నుంచి 7 స్థానాల్లో మొత్తం 224 గాను 6 నుంచి 7 స్థానాల్లో ఖచ్చితంగా ఎంఐఎం ప్రాబల్యం ఉండే అవకాశం ఉంది. తర్వాత ద ఎర్రర్ ఇన్ ద సర్వే ఈజ్ ఎక్స్పెక్టెడ్ 1 to 1.25% ఓన్లీ, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఎర్రర్ ఆఫ్ ద సర్వే ద సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఈజ్ అట్ 3%. ఇక్కడ ఖచ్చితంగా ఈ మొత్తం సర్వేలో ఎర్రర్ శాతం 1 నుంచి 1.2% చెప్తున్నారు కాబట్టి, సో ఆ 1 నుంచి 1.5% ఏదైతే ఎర్రర్ శాతంగా చెప్తున్నారో అది సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా 3% ఉంది. మొత్తం మీద ద నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ డిఫరెంట్ పార్టీస్ మే వ్యారీ అప్ టు +or- 7 ఎమ్మెల్యే సీట్స్. ఇక్కడ ఏదైతే వీళ్ళు ఫిగర్స్ ఇచ్చారు, ఇందాక కాంగ్రెస్ పార్టీకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, అలాగే జేడీఎస్కి ఎన్ని సీట్స్ ఇచ్చారో ఆ సీట్లలో ఏ పార్టీకైనా +or- ఎమ్మెల్యే సీట్లుగా ఉండే అవకాశం ఉంది కూడా అని చెప్తున్నారు. ద సర్వే ఈజ్ ఇన్ కర్ణాటక ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ద సెకండ్ ప్రీ పోల్ సర్వే విల్ బి రిలీజ్డ్ ఆన్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి, దట్ ఇస్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2023. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఏదైతే మూడ్ ఆఫ్ కర్ణాటక ఏదైతుందో ఖచ్చితంగా ఇది కేవలం ఇప్పటి వరకు ఉన్న 12 జనవరి వరకు ఉన్నటువంటి 3 మాత్రమే కర్ణాటక పబ్లిక్ది. తర్వాత ఈ 3 కొంత మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరో ప్రీపోల్ సర్వే ఫిబ్రవరి ఆఖరికి కానీ లేకుంటే మార్చి మొదటి వారానికి కానీ ఇచ్చే అవకాశం ఉంది. మేము ఆ సర్వే ఇంకా కంటిన్యూ అవుతుంటుంది, ఎందుకంటే ప్రజల మూడు ఏ రోజుకి ఆ రోజు మారుతుంటుంది కాబట్టి ఆ 3 ప్రకారం ఖచ్చితంగా నెక్స్ట్ సర్వే కూడా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఏదైతే ఈ సర్వే చేశారో ఆ సంబంధించిన సఫాలజిస్ట్ మూర్తి గారిని కూడా లైన్లో తీసుకొని అసలు ఏంటి వాట్ ఈ సర్వే ఎట్లా చేశారు ఏంటి, అక్కడ ప్రజల మూడు ఏ విధంగా ఉందనే విషయం కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మూర్తి గారిని ఒకసారి లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్ చెప్పండి. మూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మీరు ఒక ఆత్మసాక్షి గ్రూప్ సర్వే రిలీజ్ చేశారు. ఆ సర్వే ప్రకారం మనం వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఆ సర్వే ఆధారంగా మీరు చేసిన సర్వేలో భాగంగా ఇవాళ మూడ్ ఆఫ్ కర్ణాటక ఏ విధంగా ఉంది? మీరు సర్వేలో చెప్పినట్టుగానే 12 తారీఖు వరకు ఉన్నటువంటి మూడ్ ఆఫ్ కర్ణాటక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. బీజేపీ కొంత ఎదురుగాలు ఉందని చెప్తున్నారు. 65 సీట్ల నుంచి 70 సీట్లకు అంటున్నారు. కాంగ్రెస్కి ఏమో 103 నుంచి 114 సీట్లు అంటున్నారు. ఏంటి కర్ణాటకలో ఇప్పుడున్న తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? సార్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది సార్ అక్కడ. ఓకే, కర్ణాటకలో. నెక్స్ట్ ఏంటంటే ఫార్మర్స్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి సాగునీటి సమస్య ఉంది,
మినిమం సపోర్టింగ్ ప్రైస్ లేకపోవడము, అప్పులు పాలైపోవడము కర్ణాటక రైతుల్లో అదొక పెద్ద ప్రాబ్లం గా తయారైంది. ఓకే. తర్వాత ఈ కర్ణాటకలో మన ఇన్ఫ్లేషన్ విపరీతంగా దాని ఎఫెక్ట్ ఒకటి ఉంది. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది విలేజ్ లెవెల్లో రూరల్ డెవలప్మెంట్ ఒకటి బాగా తగ్గిపోయింది సార్. ఓన్లీ అంటే బీజేపీ కేవలం అర్బన్ ఏరియా మీద ఫోకస్ చేసింది, రూరల్ ఏరియాస్ పట్టించుకోలేదు అంటారా? పట్టించుకోవట్లేదండి. తర్వాత అక్కడ కమ్యూనల్ డిఫరెన్సెస్ బాగా తీసుకొచ్చిన తర్వాత అది ప్రజల్లో ఒక విధమైనటువంటి ఏకీభావం డెవలప్ అయింది. ఎంతసేపు రీజనల్ ఫీలింగ్స్, క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అనేది లేకపోవడం ఒకటి. తర్వాత మీకు బీజేపీలో వితౌట్ యడ్యూరప్ప దేర్ ఇస్ నో బీజేపీ ఇన్ కర్ణాటక. అవును, కానీ అలాంటి యడ్యూరప్పని వాళ్ళు పక్కన పెట్టేసి బసవరాజ్ బొమ్మాయికి సీఎం పదవి అదే చెప్పబోతున్నా. అట్లాగే మనకి ఇండియాలో ఎల్కే అద్వానీ, వాజ్పేయి లేకపోతే బీజేపీ ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితిలోనే ఇప్పుడు కర్ణాటక పరిస్థితి కూడా ఉంది. అయితే కర్ణాటకలో యడ్యూరప్పకి లింగాయత్ కమ్యూనిటీ అని వాళ్ళు చాలా చోట్ల ఈ లింగాయత్ కమ్యూనిటీ ఒకటి, కురుబా కమ్యూనిటీ, నెక్స్ట్ ఒక్కలింగ, ఈ మెయిన్ 3 కమ్యూనిటీస్ కూడా రాజకీయాన్ని శాసిస్తాయి కర్ణాటకలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మన యడ్యూరప్ప కమ్యూనిటీ లింగాయత్ సపోర్ట్ ఇప్పుడు లేదు బసవరాజ్ బొమ్మాయికి. తర్వాత అతను ఒక మాస్ లీడర్ యూత్ లో మంచి పేరు ఉంది యడ్యూరప్పకి, ఇప్పుడు అది లేదు. తర్వాత అక్కడ ఏంటంటే ఎవరిని అడిగినా 60-40 బేసిస్ లో ఉంచాలి అక్కడ. విపరీతంగా ప్రతి వాళ్ళు చెప్పే మాట అదే, మాకు విపరీతమైన ఫ్రాడ్స్. ఇప్పుడు ఒక చిన్న రోడ్డు కావాలంటే కాంట్రాక్టుల దగ్గర ఫ్రాడ్ చేస్తున్నారు. తర్వాత ఏది కావాలన్నా గవర్నమెంట్ లో ఒక వర్క్ కావాలంటే 60-40 బేసిస్ లో మాట్లాడుతున్నారు అన్న టైప్ లో వాళ్ళు వస్తున్నారు. అది విపరీతం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్కామ్ అని ఒకటి జరిగింది. అవును, ఒక్కొక్క ఎస్ఐకి 80 లక్షలు 90 లక్షలు అది పబ్లిక్ అయిపోవడం అది ఒక పెద్ద మేజర్ డ్రాబ్యాక్. తర్వాత మహారాష్ట్ర అండ్ కర్ణాటక బోర్డర్ లో బెళగావి డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఈ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. అటు మహారాష్ట్రలో కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా దే విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. కావేరీ డిస్ప్యూట్ ఒకటి ఉంది మనకి. కావేరీ వాటర్ ఎప్పుడు కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో శాసిస్తుంటది, పైగా అది అపరిష్కృతంగా మిగిలిపోతుంది ప్రతి సంవత్సరం కూడా. అవునండి. దాని గురించి ఇప్పుడు రైతులు మాత్రం చాలా పర్టికులర్ గా ఉన్నారు సార్ అక్కడ. తర్వాత ఈ శాండ్ లిక్కర్ మాఫియా కూడా బాగా ఎక్కువగా ఉంది. తర్వాత మీకు వచ్చి ఈ గ్యాస్, పెట్రోల్, డీజిల్ అవి పెరిగిపోవడం. తర్వాత గ్రూప్ పాలిటిక్స్ ఒకటి బీజేపీలో బాగా కనబడింది, చాలా విపరీతంగా ఉంది. తర్వాత మొన్న ఈ మధ్యన ఈ యడ్యూరప్ప గవర్నమెంట్ ముందు వీళ్ళు ఏం చేశారు, ఈ ఎమ్మెల్యేని కొనుక్కోవడం, వాళ్ళ బొంబాయి హోటల్లో పెట్టడం, అక్కడి నుంచి రాజస్థాన్ మార్చడం, మళ్ళీ తీసుకురావడం, ఇదంతా కూడా ప్రజల్లో ఒక అసహ్యకరమైన భావన బీజేపీ మీద ఏర్పడింది సార్. తర్వాత ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దీస్ ఆర్ ది రీజన్స్. తర్వాత రెండు మీకు ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఒక పార్టీ వచ్చింది మనకి, ఈయన పెట్టాడు కర్ణాటక ప్రగతి కళ్యాణ ప్రగతి రాజ్యపక్ష అని చెప్పి, గాలి జనార్దన్ రెడ్డి. ఆయన్ని కూడా అంత సింపుల్ గా తీసుకోవడానికి అవసరం లేదు మనకి. అతనికి కనీసం ఒక 6 జిల్లాల్లో విపరీతమైన క్యాడరు, ఫాలోయింగ్, తన వర్గం అంటూ ఒకటి ఉంది సార్ అతనికి. ఆ డిస్ట్రిక్ట్స్ మనకి కోలార్ కానీ, బళ్ళారి కానీ, గంగావతి కానీ, తర్వాత బెళగావి, తర్వాత దవనగిరి, రాయచూ, ఈ 6 డిస్ట్రిక్ట్ లో ఉంది. అతను కనుక పోటీ చేస్తే అతను బీజేపీ ఓట్లను చీల్చడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం అతను ఒక 9-11 సీట్లు అతని యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంది. కానీ ఆయన పోటీ చేస్తే బీజేపీకి ఎక్కువ మైనస్ పాయింట్ కదా, ఎందుకంటే బీజేపీ ఓట్లని చీలిపోయే అవకాశం ఉంది. గతంలో ఆయన బీజేపీలో ఉన్నారు కలిసి. డెఫినెట్లీ. తర్వాత రెండు, ఇప్పుడు ఈ జేడీఎస్ ప్రాబల్యం ఎట్లా ఉందంటే ఒక్కలింగ కమ్యూనిటీలో జేడీఎస్ కి సపోర్ట్ బాగా ఎక్కువ. ఓల్డ్ మైసూర్ రీజన్ అక్కడ ఒక దగ్గర ఒక 50 సీట్లు ఉన్నాయి సార్, వాళ్ళ కొంత ఎఫెక్ట్ ఉంది. తర్వాత మీకు ఒక కేసీఆర్, బీఆర్ఎస్ ప్లస్ ఈ జేడీఎస్ కలిసి వెళ్తే మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ 2 ఉన్నాయి. ఏది బీదర్ ఒకటి, యాదగిరి ఒకటి. అక్కడ ఒక కొంత ప్రభావం చూపించి ఇంకొక 3-4 సీట్లు పెరగడానికి అవకాశం అయితే ఉంది కంపల్సరీగా. కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ జేడీఎస్ కలిసి పోటీ చేస్తే బెంగళూరు అర్బన్ లో కానీ లేకుంటే బెంగళూరు రూరల్ లో కానీ పెద్దగా ఏమి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే తెలుగు సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి బెంగళూరులో. అక్కడ పెద్ద ప్రభావం చూపించే అవకాశం లేదా కేసీఆర్ కానీ బీఆర్ఎస్? ఏమి లేదు సార్, ఓన్లీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ పక్కన ఉన్నాయి మనకి. బేదర్ దగ్గరను, రాయచూరు, బేదరు, యాదగిరి 3 జిల్లాల్లోనే. గుల్బర్గాలో కూడా కష్టం. తర్వాత కాంగ్రెస్ ఈ మధ్యన ఏంటంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. సిద్ధరామయ్య అండ్ డికే శివకుమార్, దట్టు మోరు నేషనల్ ప్రెసిడెంట్ కూడా గుల్బర్గా నుంచి ఆయన. అవును, ఖర్గే గారు. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత వచ్చేటప్పటికి మీకు లింగాయత్ ఓటు ఒకటి స్ప్లిట్ అవుతుంది అక్కడ కొంత.
ఎస్సీ ఎస్టీ బీసీ ఓటింగ్ కూడా మాక్సిమం పర్సెంటేజ్ కాంగ్రెస్ కి వెళ్తుంది. తర్వాత కాంగ్రెస్ ఈ మధ్య అంటే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్, ఒక 4-5 డేస్ నుంచి, అంటే మేము 12 నుంచి కంప్లీట్ చేసాం. ఈ 2,000 రూపాయలు ప్రతి లేడీకి వాళ్ళు ఇస్తామని ప్రామిస్ చేయడము, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ అని చెప్పడము, తర్వాత బీజేపీ చేసినటువంటి ప్రతి తప్పుని కూడా గ్రాస్ రూట్ లెవెల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లగలిగింది. చాలా యాక్టివ్ గా పనిచేస్తారు కాంగ్రెస్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్ అండి. తర్వాత ఒకటి, మీకు కర్ణాటకలో 6 రీజన్స్ వస్తాయి మనకి. 6 రీజన్స్ లో బెంగళూరు అర్బన్ ఒకటిను, కోస్టల్ కర్ణాటక అంటే ఉడిపి, నార్త్ కన్నడ, దక్షిణ కన్నడ, ఆ 3 జిల్లాలు బెంగళూరు అర్బన్ లో కొంత స్ట్రాంగ్ గా ఉంది బీజేపీ, అక్కడే వస్తాయి. అంటే మనకి ఓల్డ్ మైసూరు జేడీఎస్ కొంత స్ట్రాంగ్ ఉంది. తర్వాత ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక, ఇవన్నీ కూడా కాంగ్రెస్ చాలా లీడింగ్ లో 150 సీట్లు ఉన్నాయి ఆ ఏరియాలో. తర్వాత మీకు ఇంకొకటి సార్, చాలా గ్రూప్ రాజకీయం ఎక్కువైపోయింది దీంట్లో మన బీజేపీలో. దట్ ఈస్ ఈ కర్ణాటకలో 224 సీట్లు కానీ మ్యాజిక్ ఫిగర్ కేవలం 114, 234, 118 సార్. 118 మ్యాజిక్ ఫిగరా సార్? అంతే 118 కాదు 224 మొత్తం సీట్స్ కదా, 118 మ్యాజిక్ ఫిగరా? 224 అంటే మీకు చూడండి, హాఫ్ తీసుకోండి 224 లో 112 + 1 113. ఓకే, అదే 113, 114 మ్యాజిక్ ఫిగర్ అంతే. అంతే సార్. అయితే ఒకటి, ఇది ప్రీ పోల్ సర్వే 1 మాత్రమే, ఇంకా 2-3 ఎగ్జిట్ పోల్ కూడా ఉంది. అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఎలక్షన్స్ ఏప్రిల్ మే వరకు వచ్చే అవకాశం ఉంది, సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమన్నా అక్కడ ప్రజల మూడు ఏమైనా మళ్ళీ మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏమైనా ప్రజల మూడు, ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి మీ టీమ్స్ కానీ మీరు కానీ, అదే చెప్తున్నా మీకు, అక్కడ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఇప్పుడు 3% ఉంది సార్ మీకు. అవును. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఏ పార్టీ అయితే మొమెంటం క్రియేట్ చేయగలుగుతుందో అటుపక్క వెళ్ళిపోతారు వీళ్ళు జనరల్ గా. విన్నింగ్ అవకాశం వేవ్ క్రియేట్ అయింది కాబట్టి 3% ఒకవేళ బీజేపీకి షిఫ్ట్ అయితే మాత్రం అప్పుడు కూడా 37% వస్తుంది. అప్పుడు ఈవెన్ దెన్ 40-41% కాంగ్రెస్ ఓటింగ్ ఉంది. అప్పుడు జేడీఎస్ కింగ్ బ్యాకర్ అవుతుంది. కాదు, మీకు 2018లో కూడా మీరు అన్నట్టుగా జేడీఎస్ పెద్దగా ఓట్ షేర్ డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు కూడా బీజేపీకి కేవలం 36% ఓట్ షేర్ ఉండేది, కాంగ్రెస్ కి 38% ఉంది. ఆ 2% అప్పటికి ఇప్పటికి తేడా ఉంది, పెద్ద తేడా ఏం కనపడట్లేదు. చాలా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది బీజేపీ కాంగ్రెస్. మరీ కాంగ్రెస్ పార్టీ పెద్ద క్లీన్ స్వీప్ కూడా పోయే అవకాశం కనపట్లేదు. సో ఇప్పుడు ఈ 3 నెలలు ఏమన్నా ప్రజల మూడేమన్నా మారే అవకాశం ఉందా అని అడుగుతున్నాను నేను. కొంతవరకు మారొచ్చు సార్. మారినది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెద్దగా ఎఫెక్ట్ చేయదు, కాకపోతే ఒక 5-6 సీట్లు తగ్గవచ్చు ఈ రోజు బట్టి మనం లెక్క పెడితే. తగ్గినా మీకు జేడీఎస్ కానీ 9 సీట్లు క్లీన్ కంటెస్ట్ ఉంది అక్కడ. ఈ 9 సీట్లు కూడా ఈ రోజు పొజిషన్ బట్టి కాంగ్రెస్ కి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఫ్యూచర్ లో కూడా మేము ఇంకొక 2 సర్వేలు ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ చేస్తాం, అది డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ చేస్తాం, సీట్ వైజ్. ఓకే థ్యాంక్ యూ మూర్తి గారు. ఇది మొత్తంగా ఖచ్చితంగా ఆత్మసాక్షి సర్వే సారాంశం. ఖచ్చితంగా కర్ణాటకలో ఇప్పుడున్నటువంటి మూడైతే మాత్రం, ప్రజల మూడైతే మాత్రం కాంగ్రెస్కి ఫేవర్గా ఉంది. బీజేపీకి కొంచెం అంటే బీజేపీకి వ్యతిరేక పవనాలు, వ్యతిరేక గాలి వీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వేవ్ అయితే కొంత కాంగ్రెస్ పార్టీకే వేవ్ ఉంది. ఇప్పుడు ప్రజల మూడేమన్నా మారి రానున్నటువంటి ఎన్నికల్లో ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ ఎన్నికల టైంకి ఏమన్నా మూడు మారితే ఖచ్చితంగా బీజేపీ ఏమన్నా కొంచెం ప్రత్యేక ఎజెండాలతోటి, లేకుంటే ఎత్తులు పై ఎత్తులతోటి ఏమన్నా కొంత వ్యూహాలు మార్చి కొంత ఎలక్షన్ ఇంజనీరింగ్ కనుక బీజేపీ చేయగలిగితే ఖచ్చితంగా కొంత టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అప్పుడు జేడీఎస్ చాలా కీలకం కాబోతుంది. గవర్నమెంట్ ఫామ్ ఎవరు చేయబోతారు అనేది మాత్రం సో చూడాలి. ఇప్పటివరకు అయితే 3 ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ రానున్నటువంటి సర్వేల్లో ప్రజల 3 ఏ విధంగా ఉంటుంది, కర్ణాటకలో పబ్లిక్ ఏ పార్టీకి అండగా ఉంటారు, ఏ పార్టీని పెద్దగా పట్టించుకోకుండా లేకుంటే ఓట్లు వేయకుండా లేకుంటే చూద్దాం ఒకసారి. ఈ నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ స్టార్టింగ్ వీక్లో కానీ ఇంకొక సర్వే రిపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు. సో నెక్స్ట్ రానున్నటువంటి ప్రీ పోల్ సర్వేలో కానీ లేకుంటే నెక్స్ట్ ఫేజ్ 2 సర్వేలో కానీ ఎటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ వేవే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే బీజేపీకి ఏమన్నా మళ్ళీ ఏమన్నా పబ్లిక్ నుంచి 3 మారి టర్న్ అయ్యే అవకాశం ఉందా, ఏ పార్టీకి ఎట్లా షిఫ్ట్ అవుతుంది ఓట్స్ అనేది కూడా చూద్దాం. అప్పుడు వాళ్ళు ఇంకా జిల్లాల వారీగా లేకుంటే ఇన్డెప్త్గా జిల్లాల వారీగా సీట్ల వారీగా ఇస్తారంటున్నారు కాబట్టి సో అప్పుడు ఏ విధంగా ప్రజల 3 ఉంది ఇన్డెప్త్గా తెలిసే అవకాశం కూడా ఉంది కాబట్టి సో చూద్దాం కర్ణాటక ఓటర్ 3 ఏ విధంగా ఉందనేది నెక్స్ట్ సర్వేలో కూడా చూద్దాం. ఇప్పటివరకు అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ హవానే కర్ణాటకలో కొనసాగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.